ఇరుగు పొరుగు అన్నాక స్నేహాలు చిన్నా చితక పొరపచ్చాలు సాధారణమే. కొందరైతే ఒకే ఇంట్లో పుట్టినట్టుగా కలిసిమెలిసి ఉంటారు. అవసరాల్లో అన్నింటికీ తామై తోబుట్టువుల్లా అండగా నిలబడతారు. అలా అవసరానికి పక్కింటి వారి నుంచి అప్పు తీసుకున్న ఓ జంటకు ఊహించని అనుభవం ఎదురైంది. పక్కనే ఉంటాము, తెలిసిన వారేగా, అప్పు కాస్త ఆలస్యంగానైనా కట్టొచ్చులే అనుకోవడమే ఆ దంపతుల పాలిట శాపంగా మారింది. డబ్బులు చెల్లించడానికి కాస్త సమయం ఇవ్వండి అంటూ వారు చేసిన విన్నపాన్ని ఆ రుణదాతలు కాలదన్నారు. ఓ ఘోర పథకం వేసి డబ్బులు తిరిగి తెచ్చుకుందామనుకున్నారు. అసలు ఏంటా పథకం? ఎవరా రుణదాతలు? హైదరాబాద్ మాణికేశ్వర నగర్కు చెందిన అనిత, రాఘవేందర్ దంపతులు స్థానికంగా ఉండే మంజుల అనే మహిళ వద్ద 30,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. వాటిని సమయానికి తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో మంజుల కుటుంబం వారిపై ఒత్తిడి పెంచింది. వాటిని తిరిగి చెల్లించేందుకు సమయం అడిగిన రాఘవేందర్ కొంతకాలంగా రాజేంద్ర నగర్లో ఉన్న హనుమాన్ నగర్లోని తమ బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల అనిత మగబిడ్డకు జన్మనిచ్చింది. రాఘవేందర్ నివసిస్తున్న ఇంటి వివరాలు తెలుసుకున్న మంజులకు అనిత ప్రసవం గురించి తెలిసింది. ఇక వారిని కలిసేందుకు ఇదే సరైన సమయమని భావించిన ఆమె కుటుంబంతో అక్కడికి వెళ్లింది. మాటలు కలిపి మొదట వారిని నమ్మించింది. బాబు చూడచక్కగా ఉన్నాడంటూ ముద్దులాడుతుంటే అనిత సైతం వారి మురిపెం చూసి మురిసింది. అప్పు ఇవ్వలేదన్న కోపాన్ని మరచి మంచితనంతో పలకరించడానికి వచ్చారని ఆనందపడింది. కాని వారి వక్రబుద్ధిని మాత్రం గ్రహించలేకపోయింది. కాసేపటి తర్వాత తమకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి మంజుల అడగ్గా కొన్ని రోజుల్లోనే తిరిగి చెల్లిస్తామని అనిత బదులిచ్చింది. ఇక మేము బయలుదేరతామంటూ బయటకు వచ్చిన వారు బాబును ఎత్తుకుంటామంటూ అనిత వద్ద నుంచి తీసుకుని ఆటోలో ఉడాయించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన అనిత పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత 3 గంటల తర్వాత తిరిగి బాబును తిరిగిచ్చినట్లు తెలిపింది. నిన్న మా పక్కలేమే ఉంటుంది, ఇట్లా రూమ్ పక్కలేమే ఆయన వచ్చింది బాబుని చూస్తామని. మేము 30,000 తీసుకున్నాం. అయితే 30,000 తీసుకుంటే బాబుని చూస్తామా అని వచ్చింది. బాబుని చూస్తామా అని వచ్చేసి బాబుని అడవికి తీసుకెళ్లి చెట్టు కిందకి తీసుకెళ్లి బాబుని చూస్తాం అది ఇదని మాట్లాడారు. సరే ఇది రోడ్డు వరకు రండి, బాబు మంచిగా ఉన్నాడు, మేము ఎత్తుకొని ముద్దలాడి ఆ రోడ్డు వరకు ఇచ్చేసిపోతాం, ఆటో బుక్ చేసుకున్నాము అని చెప్పారు. సరే కానీ నేను మా 4 అత్త మా మేనమామ కూతురు పోయినాం. పోతే ఇంక బాబుని మా చేతులకెళ్ళి తీసుకొని ముద్దిచ్చినాక ఇంకా మేము తీసుకున్నాం. మా చేతుల నుంచి ఆటోలు ఎక్కందాడు గుంజుకొని ఇక ఆటోలో గుంజుకొని 3 గంటల సేపు పోయిర్రు. మేము తర్వాత చూసినాం, ఫోన్లు చేసినాం, పంపిస్తారా లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా అంటే పంపిస్తాం పిల్లగాని పంపిస్తాం అని చెప్పిర్రు. 3 గంటల తర్వాత పిల్లగాని అప్పుడు తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పిల్లగాని అప్పుడు తీసుకొచ్చి ఇచ్చిపోతున్నారు. టిఫిన్ చేసేందుకు బాబును బయటకు తీసుకెళ్లామంటూ వారు బుకాయించడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. మంజులపై కిడ్నాప్ కేసు పెట్టగా పోలీసులు సైతం వారికే అనుకూలంగా మాట్లాడుతున్నారని అనిత ఆరోపిస్తోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. నేను పైసలు ఇవ్వాలి, మా ఆయన చెప్పిండు సాయంత్రం వరకు నేను డబ్బులు వేస్తా అని. అయినా ఏంలే, పిల్లగాని తీసుకొని సడన్గా 3 గంటలు వెళ్ళి 4 గంటలకు పిల్లగాడు వస్తే అప్పుడు పాలకి ఏడిస్తే అప్పుడు పోలీసు వాళ్ళ ముందర వచ్చి ఏం ఎరగడా టిఫిన్ తీసుకురానికి పోయినామంటే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ మాటనే నమ్ముతారు. టిఫిన్ తినడానికి తీసుకుపోయారుగండి అంటే చిన్న పిల్లగా టిఫిన్ తింటారా? పోలీసు వాళ్ళు ఎట్లా నమ్ముతారు నాకు అర్థం కాదు. ఈరోజు మాకు చేసి ఇట్లా అప్పు చేసినందుకు, అప్పు చేస్తే వాన్ మధ్యలో ఏం పెట్టి తీసుకోలేం, వీడికి కడతాడు అప్పు వీని తీసుకోండి అని మేము చెప్పలేం, వీని ఇస్తామని కూడా చెప్పలేం. పిల్లగాడిని ఎట్లా తీసుకుపోతారు? పోలీసు వాళ్ళు అడగాలి కదా, పిల్లగాడు టిఫిన్ చేస్తాడా, ఛాయ్ తాగుతాడా, ఏం తాగుతాడు, పోయేదంటే వాళ్ళు టిఫిన్ చేసి రావాలి అని పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని అడగలేదు. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ నిన్న వెళ్ళినాము, కంప్లైంట్ రాసినాం కిడ్నాప్ కింద. మళ్ళీ మాకు ఈరోజు ఫోన్ రాలేదు, వాళ్ళ నుంచి ఏం రాలేదు. ఇట్లా ఈరోజు వీడిని ఎత్తుకుపోయారు, రేపు ఇంకొకరిని ఎత్తుకుపోరని గ్యారెంటీ ఏముంది? వాళ్ళకి పిల్లలు లేరు, ఆమెకు పిల్లలు కాలేరు, వీడిని ఎత్తుకుపోయి సాక్కుందామని ఆమె ప్లాన్.
ఘటనపై పోలీసులను వివరణ కోరగా కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఏది ఏమైనా పెద్దల మధ్య గొడవలు ఉంటే వాటిని వారి వరకే పరిమితం చేస్తే బాగుంటుంది. అలా కాదని అభం శుభం తెలియని పిల్లలను ఈ వివాదాల్లో పావుగా వాడుకోవాలని చూస్తే అనర్థమే అవుతుంది.